గౌరవనీయులైన కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి, ఆర్టీఓ డీటీసీ గారికి, బ్రేక్ ఇన్స్పెక్టర్లకు, ఆర్టీఓలకు అందరికీ పేరు పేరున నమస్తే, సలాం అలైకం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై జై డ్రైవర్. సార్, నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్కి ఫౌండర్ని. ఈ సమయంలో ప్రెసిడెంట్గా కొనసాగుతున్నా. ట్యాక్సీ డ్రైవర్ అన్న సమస్యలు తెలపరచడానికి, ట్యాక్సీ డ్రైవర్ అన్న ఇబ్బందులు మీకు తెలపరచడానికి ఈ వీడియో ముందుకు వచ్చాను. మళ్ళీ గౌరవనీయులు కలెక్టర్ మేడం గారు, అలాగే ఆర్టీఓ డీటీసీ మేడం గారు ట్యాక్సీ డ్రైవర్ల సమస్యలు అర్థం చేసుకొని మాకు మద్దతుగా, సపోర్టుగా నిలబడాలని మిమ్మల్ని రెండు చేతులు జోడి వేడుకుంటున్నాను. విషయం ఏమంటే, మేము ట్యాక్సీ డ్రైవర్లం, ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లం. కర్నూలు నందు కొద్ది సంవత్సరాలుగా ట్యాక్సీలు నడుపుతున్నాం. మళ్ళీ మాకు పెద్ద సమస్య ఏమంటే, కర్నూలులో వైట్ బోర్డులలో కిరాయిలు తిప్పుతున్నారు. మళ్ళీ అది చట్ట ప్రకారంగా తప్పు అయినా తిప్పుతున్నారు. మళ్ళీ దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత రవాణా శాఖ అధికారులది. మళ్ళీ వాళ్ళకు కూడా మేడం గారికి, ఆర్టీఓ డీటీసీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మేడం కూడా దాని మీద చర్యలు తీసుకుంటారు. మళ్ళీ తీసుకుంటారు అంటే కూడా మళ్ళీ వీడియో ముందుకు ఎందుకు వచ్చారు మీరని మీకు కూడా సందేహం కలగవచ్చు. విషయం ఏమంటే, నేను ఈ వైట్ బోర్డుల మీద ఈ వైట్ బోర్డుల ద్వారా మా ట్యాక్సీ డ్రైవర్లు చాలా నష్టపోతున్నారని ఆర్టీఓ డీటీసీ గారికి, అలాగే మన గౌరవనీయులు కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఇంకా ఎమ్మెల్యేలకి ఇవ్వాలనుకున్నాం. ఆ రోజు ఎమ్మెల్యే వాళ్ళు అందుబాటులో లేని కారణంగా ఇవ్వలేకపోయినాం. మళ్ళీ ఇచ్చిన కన్నా వాళ్ళు మారుతారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు మారకపోగా ఉల్టా నా మీదికి, మా సంఘం మీదికి దాడికి వస్తూ ఉన్నారు. మళ్ళీ అంతమంది అధికారుల ముందే, ఆర్టీఓల ముందే, ఆర్టీఓ డీటీసీ గారి మేడం ముందే, అందరు అధికారుల ముందే నా మీదికి వచ్చారు. కొద్దిగా అయితే నన్ను కొట్టేవాళ్ళేమో, మాటలతో సరిచేశారు. కానీ అక్కడ ఉండే సిబ్బంది, రవాణా శాఖ సిబ్బంది గిన వాళ్ళని అందరినీ బయటికి పంపించుకుంటే నన్ను కొట్టేవాళ్ళేమో. నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, రాజ్యాంగం ప్రకారంగా న్యాయంగా నడుచుకోండి. మీ బండ్లు తిప్పొద్దని చెప్పడం లేదు. మీరు వైట్ బోర్డులు తీసేసి ఎల్లో బోర్డు చేసుకొని మాతో కలిసి తిరగండి అని చెప్తున్నాం. కానీ వాళ్ళు అది వినకుండా అనవసరంగా నా మీద నిందలు, అపనిందలు వేస్తూ ఏదేదో పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు. అలాగే నా మీద దాడి చేసేకి, నన్ను చేపించే కూడా రెడీ అవుతున్నారనే విషయం నాకు తెలిసింది. మళ్ళీ ఈ వీడియో ద్వారా చెప్పేది ఒకటే, వాళ్ళకి మేము జనవరి వరకు టైం ఇచ్చాం. జనవరి 1 లోపల మీరు వైట్ బోర్డులు తొలగించి ఎల్లో బోర్డులు చేసుకొని తిరగండి. మీరు కింద తిరగకుంటే రవాణా శాఖ అధికారులను తీసుకొని మేము రోడ్ల మీదకి వస్తాం. ప్రతి వాహనాన్ని అధికారుల ద్వారా ఫైన్లు వేపించడం, అలాగే ఆ బండ్లు సీజ్ చేయడం జరుగుతుందని చెప్పాం. మళ్ళీ రవాణా శాఖ అధికారులకు చెప్పేది ఒకటే, వేలకు వేలు, లక్షలకి లక్షలు మేము ట్యాక్స్ కడతా ఉన్నాం. మా గురించి కొద్దిగా ఆలోచించండి, మమ్మల్ని ఆదుకోండి. ఫస్టే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడైతే మొదలు పెట్టిందో ఆ రోజు నుంచి మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే మహిళల కోసమే మా బండ్లు కిరాయిలు తీసుకుపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మహిళలకి బస్సు ఫ్రీ పెట్టడంతో మా కారు కిరాయిలే లేవు. అలాగే ఈ కొత్తగా బాబ్లా యాప్లో కూడా ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి మన ఊరు ప్రజల్ని బాబ్లా యాప్లో బుక్ చేసుకొని ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్నారు. మళ్ళీ అది ఇల్లీగల్. వైట్ బోర్డులలో తిరగకూడదు, తిప్పకూడదు. మళ్ళీ అలాగే ఈ చౌరస్తా నందు, బళ్ళారి చౌరస్తా హైదరాబాద్ రోడ్డుకి, అలాగే బళ్ళారి చౌరస్తాలో అనంతపూర్ రోడ్డుకి, అలాగే నంద్యాల చెక్ పోస్టు,
రాజువారి దగ్గర కడపకి, నంద్యాలకి, ఆర్లగడ్డకి తిరుగుతున్నాయి. మళ్ళీ కొత్తగా ఆత్మకూరు రోడ్డు 4-వే రెడీ అయితే మళ్ళీ అక్కడ కూడా తిప్పుతారేమో. ఇంకా మేము ఊరిని నమ్ముకున్న వాళ్ళం ఎలా బతకాలి? మేము ట్యాక్సీలు కట్టుకుంటా ఇంత పద్ధతిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతున్నా మాకు కిరాయిలు లేకుండా ఇల్లీగల్గా తిరిగే వాళ్ళకి కిరాయిలు కూడా దొరుకుతున్నాయి. మళ్ళీ మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మీదే, రవాణా శాఖ అధికారులది. మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని ఆదుకోలేకపోతే, మమ్మల్ని కాపాడుకోలేకపోతే రేపు పొద్దున్న జనవరి ఫస్ట్ వీక్లో మేము రోడ్ల మీదకి వస్తాం. రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఏదైనా జరిగినా ఏదైనా ఘర్షణ జరిగినా దానికి పూర్తి బాధ్యత, ఎవరికి ఏమైనా ఏ డ్యామేజ్ అయినా దానికి పూర్తి బాధ్యత రవాణా శాఖ అధికారులదే, మాది కాదు. ఎందుకంటే మేము నష్టపోతున్నాం, మేము చాలా నష్టపోతున్నాం. ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, మా పిల్లలకి సరైన భోజనం పెట్టుకోలేకపోతున్నాం, మా కుటుంబం గడవడం చాలా కష్టం ఉంది. అందుకే మేము జనవరిలో ప్రతి బండి దగ్గర పోతాం, వైట్ బోర్డు బండి దగ్గరికి. మీరు సహకరిస్తే మిమ్మల్ని తీసుకొని పోతాం. రేపొద్దున జరిగితే ఏది జరిగినా పూర్తి అధికారులదే బాధ్యత, మాది కాదు. కనుక ఇటువంటి ఘర్షణలు జరగకుండా ఉండాలంటే మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి అవకాశం ఇవ్వండి, పిలిచి మీరు వైట్ బోర్డు తీసేసి ఎల్లో బోర్డు చేసుకోవాలని. వాళ్ళు వినలేని పక్షాన వాళ్ళకు ఒకసారి ఫైన్ వేయండి, రెండోసారి బండిని సీజ్ చేయండి. మీకు డేటా కావాలంటే చాలా డేటా దొరుకుతుంది. మీరు అనుకుంటే డేటా దొరకదని ఏ బండ్లు వైట్ బోర్డు బండ్లు డైలీ టోల్ దాటుతున్నాయో, హైదరాబాద్ రోడ్డుకి టోల్ దగ్గర పోతే మీకు అంత డేటా వచ్చేస్తుంది. మళ్ళీ అనంతపూర్ డోన్ దగ్గర టోల్ గేట్ దగ్గర పోతే అక్కడ డేటా వచ్చేస్తుంది. మన నన్నూరు దగ్గర కడప రోడ్డుకి పోతే అక్కడ డేటా వచ్చేస్తుంది. మళ్ళీ మాకైతే సపోర్ట్ చేయండి, లేకపోతే మాకు చావే శరణమవుతుంది. మీరు ఒక్కసారి ట్యాక్సీ డ్రైవర్ అన్న వాళ్ళ ఇళ్లలో పోయి చూడండి పరిస్థితి ఎలాగుందో. ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నారు, ఇంట్లో సరిగా తినడానికి కూడా లేదు. ఒకటి, ఉచిత బస్సు మహిళలకు వదిలినప్పటి నుంచి ఇంకా కష్టాలు పెరిగిపోయాయి. ఈ కొత్తగా ఈ బాబ్లా యాప్ అని వచ్చి ఇంకా ట్యాక్సీ డ్రైవర్లకు నష్టం చేస్తాను. మళ్ళీ మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాలలో వెలుగు నింపండి. మళ్ళీ రవాణా శాఖ అధికారులకి, కలెక్టర్ గారికి మరీ కోరుకుంటున్నాను. చాలా ఇబ్బందులు ఉన్నాం, చాలా కష్టాలు పడుతున్నాం. మళ్ళీ వాళ్ళకైతే మేము చెప్పాం, జనవరి వరకు మీరు వైట్ బోర్డులు తీసేసి ఎల్లో బోర్డు చేసుకోండి అని. అంత లోపల మారకుంటగినా మీ మద్దతు, మీ సపోర్ట్ ఉండి వాళ్ళని మార్చుకునేకి మేము ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలని, మమ్మల్ని ఆదుకోవాలని మరి ఈ వీడియో ముఖాంతర గౌరవనీయులైన కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి, ఆర్టీఓ డిటిసి మేడం గారికి, ఆర్టీఓలకు, అలాగే బ్రేక్ ఇన్స్పెక్టర్లకు మరీ కోరుకుంటున్నాను.